హైదరాబాద్ మంచినీటి నాణ్యతపై హైడ్రా ఫోకస్ పెట్టింది. సున్నం చెరువులో నీటి నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా పీసీబీతో పరీక్షలు నిర్వహించింది. ఈ టెస్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. సున్నం చెరువు నీటిలో కాలుష్యం ఉన్నట్టు గుర్తించింది పీసీబీ. నీటిలో సీసం, కార్డియం వంటి లోహాలు మోతాదుకు మించి ఉన్నట్టు గుర్తించింది. ఇక్కడి నుంచే మాదాపూర్, బోరబండకు తాగునీటిని సప్లై చేస్తున్నారు. గత కొంతకాలంగా సున్నం చెరువు నీటితోనే మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో వివిధ విద్యాసంస్థల హాస్టళ్లకు నీటిని సప్లై చేస్తున్నారు. సున్నం చెరువు నీళ్లు తాగితే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని పీసీబీ హెచ్చరిస్తోంది. ఈ నీటిని వినియోగించడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని వార్నింగ్ ఇస్తోంది. హైదరాబాద్లో మంచినీటి నాణ్యతపై హైడ్రా ఫోకస్ పెట్టింది. సున్నం చెరువులో నీటి నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో పీసీబీతో పరీక్షలు నిర్వహించింది హైడ్రా. ఈ టెస్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. సున్నం చెరువు నీటిలో కాలుష్యం ఉన్నట్టు గుర్తించింది పీసీబీ. నీటిలో సీసం, కార్డియం వంటి హానికర లోహాలు మోతాదుకు మించున్నట్టుగా గుర్తించింది. ఇక్కడి నుంచే మాదాపూర్, బోరబండకు తాగునీటిని సప్లై చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా సున్నం చెరువు నీటితోనే మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో వివిధ విద్యాసంస్థల హాస్టళ్లకు నీటిని సప్లై చేస్తున్నారు. సున్నం చెరువు నీళ్లు తాగితే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని పీసీబీ హెచ్చరిస్తోంది. ఈ నీటిని వినియోగించడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మా కరెస్పాండెంట్ రవి మనకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి రవి, ఒక్క సున్నం చెరువు కాదు, హైదరాబాద్లో చాలా చెరువుల నుంచి తాగునీరు ఉపయోగించుకోవడానికి వెళ్ళేటటువంటి నీరు చాలా చాలా చోట్లకు వెళ్తూ ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే అది పీక్ స్థాయికి వెళ్ళిపోతుంది. ఏంటి, ఒక్క సున్నం చెరువుతోనే సరిపెడుతుందా? మిగతా చెరువులను కూడా ఈ రకంగా టెస్టులు చేసే పరిస్థితి ఉందా? దీనికి ఆల్టర్నేటివ్గా ఏం చెప్తోంది హైడ్రా? ముఖ్యంగా హాస్టల్ కానీ లేకపోతే హోటల్ కానీ అక్కడ ఎవరు అంతగా పట్టించుకునే వాళ్ళు ఉండరు. వాటర్ వస్తున్నాయా లేదా అని మాత్రమే చూస్తుండే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ స్థాయిలో వాటర్ కావాలి. హాస్టల్స్ లో దాదాపు వందలాది మంది స్టూడెంట్స్ ఉంటారు. నిత్యం హోటళ్లలో కూడా వందలాది మంది వచ్చి వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళకు నీటి కొరత ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్ తర్వాత, ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ లోనే నీటి కొరత ఎక్కువ స్థాయిలో ఉండేది. ఈ ఇటీవల వర్షాలు కూడా కురవలేదు కాబట్టి నీటి కొరత ఎక్కువ స్థాయిలో ఉంది. ఇలాంటి తరుణంలో సిటీలో ఎక్కడైతే చెరువులు ఉన్నాయో వాటి ద్వారా నీటిని తీసుకొని వచ్చి హాస్టల్స్ కానీ లేకపోతే స్కూల్స్ ఇట్లాంటి వాటి ప్రాంతాల్లో, ముఖ్యంగా హోటల్స్ లాంటి ప్రాంతాల్లో వాడుతున్నారు. ప్రస్తుతం లేటెస్ట్ గా పీసీబీ గుర్తించింది ఏంటంటే, హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ సమీపంలో ఉన్న సున్నం చెరువులో ఉన్నటువంటి వాటర్ ను నియర్ బై ఉండేటటువంటి హాస్టల్లో అదేవిధంగా హోటళ్లకు వాడుతున్నట్లుగా గుర్తించారు. దీన్ని పీసీబీ కూడా టెస్ట్ చేసింది. ఈ నీటిలో సీసం, కార్డియం వంటి లోహాలు మోతాదుకి మించి ఉన్నాయి అని కూడా పరిశోధనలో వెల్లడైంది. ఈ 100 ఫీట్ రోడ్ అంటేనే మనం చెప్పుకోవచ్చు నారాయణ, చైతన్యకు సంబంధించినటువంటివి. ముఖ్యంగా చాలా ప్రైవేట్ కాలేజీలు కూడా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇక్కడ దాదాపు నెంబర్ ఆఫ్ కాలేజ్ అంటే మోర్ దాన్ 20-30 వరకు కాలేజ్ ఉంటాయి. ఒక్కొక్క కాలేజ్ కి సంబంధించినటువంటి హాస్టల్స్ లో దాదాపు వందలాది మంది ఉంటారు. మొత్తంగా అన్ని హాస్టల్స్ కలిపితే కూడా ఇప్పుడు ఈ కాలేజ్ హాస్టల్సే కాదు రవి, పీజీలు ఉంటాయి, ఓయోలు ఉంటాయి, ఈ ఫుడ్ కి సంబంధించిన రెస్టారెంట్స్ కూడా చాలా ఉంటాయి అక్కడ. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఏంటంటే హాస్టల్స్ లో జాయిన్ అవగానే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ పడలేదు అని ఇంట్లో పేరెంట్స్ చెప్పగానే నియర్ బై ఉన్నటువంటి పీజీల్లో జాయిన్ అవ్వమంటారు. ఎక్కడైతే హాస్టల్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయో అదే పరిసర ప్రాంతాల్లో కూడా పీజీలు కూడా పుట్టుకొస్తుంటాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సున్నం చెరువు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ స్థాయిలో హోటళ్లు ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ కాలేజీలు, మిగతా డిగ్రీ కాలేజీలకు సంబంధించినటువంటి హాస్టల్స్, పీజీలు కూడా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. అంటే వేలాది మంది స్టూడెంట్స్ ఉంటున్నారు అటు హాస్టల్స్, పీజీలకు సంబంధించి. వీటన్నిటికీ సున్నం చెరువుకు నుంచి ఉన్నటువంటి వాటర్ నే సప్లై చేశారు. రీసెంట్ గా చాలా మంది హాస్టల్లో ఫుడ్ పాయిజన్ లాంటివి వింటూ ఉన్నాం. అంటే ఫుడ్ పాయిజన్ అంటే మనకు ముఖ్యంగా ఫుడ్ ద్వారా ఏర్పడింది అని అనుకుంటాం, కానీ ముఖ్యంగా వాటికి వాడుతున్నటువంటి వాటర్ ఏ విధంగా ఉంది, ఎలాంటి వాటర్ ను తీసుకొని వస్తున్నారు అనేది కూడా ఎవరు గ్రహించరు. హాస్టల్స్ లో ప్రతి ఫ్లోర్ లో ఒక్కొక్క టిన్ మాదిరిగా ఉంచుతారు. అక్కడ ఉన్నటువంటి వాటిలో త్రాగునీరు అని చెప్పి ఉంచుతారు. దాంట్లోనే వాటర్ ను డంప్ చేస్తారు. కుళాయి ద్వారా మనం గ్లాస్ లో వాటర్ ను పట్టుకుంటాం, కానీ లోపల డంప్ చేసినటువంటి వాటర్, ఫిల్ చేసినటువంటి వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది మరొక కీలక విషయం రవి. ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి టిన్స్ సప్లై చేసే వాటర్ ప్లాంట్స్, ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ చెరువుల నుంచే కదా వెళ్ళేది వాటర్ అంతా కూడా. అయితే చాలా మంది ఏంటంటే మనం రెగ్యులర్ గా నేరుగా వాటర్ ను వాడకుండా బయట ఉన్నటువంటి టిన్స్ తీసుకొని వస్తే వాళ్ళు వాటిని ప్యూరిఫై చేసి ఉంటారు అనే భ్రమలో ఉంటాం. బయట టిన్ను మనం 20 రూపాయలైనా, లేకపోతే కొన్ని చోట్ల వాటర్ స్కేరిటీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కూడా టిన్ అమ్ముతున్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి తీసుకొని వస్తే మనం ఎంత ధర ఎక్కువ ఉందో అంత ప్యూరిఫైడ్ వాటర్ ఉంటాయని చెప్పి మనం భావిస్తుంటాం. కానీ వీటన్నిటికీ కూడా వాటర్ సప్లై అవుతుంది కూడా పూర్తిగా
ఇట్లాంటి చెరువుల నుంచి ప్రాంతాల నుంచే. వాళ్ళు కేవలం వాటర్ ను ప్యూరిఫై చేసినట్టు దానిలో క్లోరిన్ ను కలిపి మాత్రమే మనకు సప్లై చేస్తుంటారు, టిన్ లో కలిపి. మనం తీసుకొని వచ్చి చాలా మటుకు హోటల్లో వాడుతూ ఉంటారు. కొన్ని హోటల్స్ లో మనం చూస్తుంటే ఇది ప్రత్యేకంగా తాగునీరు, ఇది చేతులు కడుక్కునే నీరు అని పెడతారు, కానీ రెండు ఒకే చెరువు నుంచి వచ్చినటువంటి వాటర్ మాత్రమే ఉంటాయి. కేవలం క్లోరిన్ మాత్రమే కలిపి ఉంటుంది. మనం అందులో వచ్చినటువంటి స్మెల్ ను మాత్రమే చూసి ఇదంతా ప్యూరిఫైడ్ వాటర్ గా భావిస్తాం. ఇదే పరిస్థితి హాస్టల్స్ లో కూడా ఉంటుంది. హాస్టల్స్ కి ట్యాంకర్ వచ్చి వాటర్ వేస్తున్నటువంటి క్రమంలో కూడా వాటర్ ను మేము ప్యూరిఫై చేస్తున్నాం, ఇదంతా ప్యూరిఫైడ్ వాటర్ అని చెప్పి ఒక భ్రమను కల్పిస్తారు. కానీ నేరుగా చెరువు నుంచి తీసుకొచ్చినటువంటి వాటర్ ని స్టూడెంట్స్ అందరికీ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. హాస్టల్స్ లో అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ ముఖ్యంగా హోటల్స్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సున్నం చెరువు దగ్గర మనం పరిస్థితిని చూస్తే ఇప్పటికీ దాదాపు 10ల సంఖ్యలో వాటర్ ట్యాంకర్లు వరుసగా ఆగి ఉంది కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెళ్తున్నాయి హాస్టల్స్, అదేవిధంగా హోటల్స్ కు వెళ్తున్నటువంటి చక్రి.